एक फोन कॉल ने आज हैदराबाद के सिटी सिविल कोर्ट को हिलाकर रख दिया। ये सिर्फ कोई आम फोन कॉल नहीं थी, बल्कि एक खतरनाक धमकी थी। कॉल करने वाले ने दावा किया कि कोर्ट कॉम्प्लेक्स में बम रखा गया है। फोन करने वाले की शिनाख्त ताहल नहीं हो सकी, लेकिन इस एक कॉल से कोर्ट में खौफ की लहर दौड़ गई। जैसे ही इत्तला मिली, पुलिस ने फौरी कार्रवाई करते हुए तमाम अदालती सरगर्मियों को रोक दिया। जजेस, वकील, कोर्ट का स्टाफ सबको इमारत से बाहर निकाल दिया गया। पुलिस फोर्स के साथ साथ बम स्क्वाड और डॉग स्क्वाड भी मौके पर पहुंचे। हर गोशे की तलाशी ली गई। चीफ मजिस्ट्रेट ऑफिस को सील कर दिया गया और पूरा कोर्ट कंपाउंड अब हाई अलर्ट पर है। वकील और मुलाजिमीन परेशान खड़े थे और चेहरों पर खौफ साफ झलक रहा था। पुलिस का कहना है कि ये धमकी चाहे झूठी हो या सच्ची, मुकम्मल तफ्तीश के बगैर रिस्क नहीं लिया जा सकता। సిటీ సివిల్ కోర్టులో ఉదయం నుండి అత్యంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉదయం 11 గంటల తర్వాత ఇక్కడికి ఒక ఫేక్ మెయిల్ పెట్టిరని చెప్పి ఇన్ఫర్మేషన్. సీజే గారికి ఏదో మెయిల్ వచ్చిందట. ఫేక్గా మెయిలా, అది ఒరిజినల్ మెయిల్ అనేది తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి కక్షిదారులే, అడ్వకేట్లందరూ కూడా భయానకంగా వాతావరణం సృష్టించి అందరూ కూడా ప్రాణభయంతో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే పోలీస్ శాఖ వారు అందరూ, అన్ని శాఖల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా ఈ సిటీ సివిల్ కోర్టు నుంచి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పడంతో అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు అందరూ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. మొత్తం సిటీ సివిల్ కోర్టు అంతటినీ కూడా పోలీస్ శాఖ వారు వాళ్ళ అధీనంలోకి తీసుకొని ఆ బాంబును, ఆ నిజమైన బాంబ, ఉత్తుత్తి బాంబ అనేది తేల్చడానికి మొత్తం సిటీ సివిల్ కోర్టును వెతకడం మొదలుపెట్టారు. అది వెతికిన తర్వాత అసలైనటువంటి కారణం బయటికి పడుతుందని చెప్పి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇక్కడ నుండి అందరూ కూడా బయటికి వెళ్ళాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అటు జ్యుడిషియరీ కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ కక్షిదారులందరినీ కూడా బయటికి పోమన్నారు, న్యాయవాదులను కూడా బయటికి వెళ్ళమన్నారు. ఎటువంటి అడ్వర్స్ ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి కేసులు అనేవి కూడా రేపటికి పోస్ట్పోన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, లోపల ఎవరు కూడా లేరు. మొత్తం సిటీ సివిల్ కోర్టు అంతా కూడా ఖాళీ కావడం జరిగింది. ఇది ఎక్కడుందో మొత్తం కూడా పోలీసు వాళ్ళు దీన్ని వెరిఫై చేసి అసలు నిజమైన కాలా, ఉత్పత్తి కాలా, ఈ కాలను కూడా బయట పెట్టి ఈ యొక్క విషయాన్ని పరీక్షించాలని కోరుతున్నాం.